మనకి నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల హార్ట్ మీద ఎట్లాంటి ప్రభావం జరుగుతుంది? హాయ్, ఐఎమ్ డాక్టర్ దీప్తి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మార్కియన్ హాస్పిటల్, ఊకే. మనకి కనీసం సగటున రోజుకి 7-8 గంటలు నిద్ర అవసరం. 6 గంటల కంటే తక్కువ నిద్రపోతుంటే, ఎక్కువ కాలం పాటు ఇలాగే తక్కువ నిద్రలో గనక ఉన్నట్లయితే, అలాంటి వాళ్ళకి మెయిన్‌గా బ్లడ్ ప్రెషర్ అనేది హైగా మెయింటైన్ అవుతుంది. యూజువల్‌గా రాత్రి నిద్రపోయేటప్పుడు మన బీపీ అనేది కొంచెం అది నాక్టర్నల్ డిప్పింగ్ అంటారు. అది ఈ నిద్రలేమి అంటే నిద్ర సరిగ్గా పోని వాళ్ళకి ఈ బీపీ అనేది హైలోనే మెయింటైన్ అవుతుంది. దీంతో పాటు మన నిద్ర లేకపోవటం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషరే కాకుండా ఇన్‌ఫ్లమేషన్ ఇట్లాంటివి కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం నిద్ర సరిగ్గా లేని వాళ్ళకి క్రానిక్‌గా బాడీలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి మన హార్ట్‌లో బ్లాక్స్ ఏర్పడటం మొదలవుతాయి. వీటితో పాటుగా షుగర్ పేషెంట్స్‌కి షుగర్ కంట్రోల్‌లో లేకపోవటం, లేకపోతే విపరీతంగా ఆకలి వేసి ఒబిసిటీ అంటే ఊబకాయం పెరగటం, వీటితో పాటు ఎరిథ్మియాస్ అంటారు. అంటే హార్ట్‌కి ఇర్రెగ్యులర్ బీట్స్ వస్తా ఉంటాయి. ఇలాంటి ఎరిథ్మియాస్ కూడా రావటానికి అవకాశం ఉంది. సో, మనకి కంపల్సరీగా ప్రతిరోజు 7-8 అవర్స్ ఖచ్చితమైన నిద్ర ఉండాలి. అది రెగ్యులర్‌గా ఫిక్స్డ్ టైమింగ్స్‌లో ఒకే టైంకి నిద్రపోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మనం మనం పడుకోవటానికి గంట నుంచి 2 గంటల ముందు స్క్రీన్ అంటే సెల్ ఫోన్‌లు గానీ, టీవీ గానీ ఇలాంటి వాటన్నిటికి దూరంగా ఉండాలి. లేట్ నైట్స్ కాఫీ తాగటం ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. మనం నిద్రపోతున్నప్పుడు అతిగా గురక రావటం, లేకపోతే పగలు పూట విపరీతంగా నిద్ర మత్తులో ఇలాంటివి ఏమన్నా ఉంటే స్లీప్ యాప్నియా అలాంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి.